మధుసూదన్ యాదవ్ గారు మరి మంచి నాయకుడు ఈ రోజు మేము కలిసిన మా అదృష్టం మరి నిజంగా మంచి నాయకుడు కలిసాం మరి మేము థాంక్యూ ముందుంటామంటూ చిరుతపులలాగా ముందుకు విచ్చేసిన ముఖ్యంగా యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో ఇక్కడ జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన మధుసూదన్ అన్న గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావడము మీ అందరితో కలిసి మాట్లాడటము చాలా సంతోషంగా ఉంది పులివెందుల ప్రాంతం అంటే ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు పక్క రాష్ట్రాల్లో కూడా తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు పులివెందుల ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది పులివెందుల ప్రాంతం అంటే నీతికి నిజాయితీకి రోషానికి పౌరుషానికి మారు పేరు అని ఈ ప్రాంతానికి ఎంతో మంచి పేరుంది అయితే ఇదే ప్రాంతం మీద ఈ ప్రాంతం నుండి గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి రాజకీయంగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ కీలకంగా ఎదిగిన నాయకులు కొంతమంది వల్ల పులివెందుల నియోజకవర్గ ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి ఈ రాష్ట్రాధిపతులుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కొంతమంది నాయకుల వల్ల ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు చెడ్డ పేరు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అని చెప్పడానికి నేను ఎంతో బాధగా చింతిస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ దౌర్జన్యాలు జరిగినా ఎక్కడ అరాచకాలు జరిగినా ఎక్కడ గూండాయిజం జరిగినా రౌడీయిజం జరిగినా ఇది పులివెందుల సంస్కృతి కడప కల్చర్ అని చెప్పి ఈరోజు ఈ ప్రాంతం గురించి తక్కువగా మాట్లాడుతుంటే ఎంతో బాధగా ఉంది ఈ ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదను లూటీ చేస్తూ అన్ని రకాలుగా అరాచకాలు చేస్తున్న ఈ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ కుటుంబం ఏదనే విషయం మీ అందరికీ తెలుసు ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి ఈనాటి జగన్మోహన్ రెడ్డి వరకు ఆ కుటుంబానికి ఈ ప్రాంత నియోజకవర్గ ప్రజలు అన్ని రకాలుగా సహకరించి ఓట్లు వేసి గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న
ఈ నియోజకవర్గంలో రైతులకు వ్యవసాయ అభివృద్ధికి కృషి చేసి రైతుల జీవితాల్లో మంచి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉన్న పులివెందుల నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో ఉన్న యువతీ యువకులకు వలసలను అరికట్టి ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాలున్నా ఆ దిశగా కృషి చెయ్యకపోగా ఈ నియోజకవర్గంలో రైతులకు యువతకు మహిళలకు ఏ ఒక్క వర్గానికి మంచి చెయ్యకపోగా మీరు వేసిన ఓట్లతో గెలిచి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదని లూటీ చేసే కార్యక్రమము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనే విషయాన్ని ఈ రోజు మీ అందరూ గమనించాలి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దే అవకాశం ఉన్న నియోజకవర్గానికి నియోజకవర్గంలో ఉన్న రైతులకు యువతకు బడుగు బలహీన వర్గాలకు వీళ్ళ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకపోగా ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా చెడ్డ పేరు తీసుకొని వచ్చే కార్యక్రమము ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనే విషయాన్ని మీ అందరూ గుర్తించాలి. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, భూముల దోపిడీ చేస్తున్నారు, గనుల దోపిడీ చేస్తున్నారు, పథకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, ఇసుక పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు, ఎర్రచందనం పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క వర్గానికి మంచి చెయ్యడం లేదనే విషయాన్ని గుర్తించాలి. ముఖ్యంగా రైతులకు సంబంధించి నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దోపిడీ చేస్తున్నా ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి ఏ ఒక్కరికి మంచి జరగలేదు. రైతులకు కానీ వ్యవసాయ అభివృద్ధికి కానీ ఏ ఒక్క ప్రభుత్వము కృషి చేయలేదు. పూర్తిగా కొన్ని కుటుంబాలు ఆ కుటుంబాల చుట్టూ ఉన్న కోటరీలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఏ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గము అభివృద్ధి చెందడం లేదు. ఇదే విషయంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మార్పులు రావాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రైతులకు మంచి జరగాలి, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, మహిళలకు మంచి జరగాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 100కి 70-80% పైగా ఉన్న బలహీన వర్గాల అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కావాలి. ప్రజా రాజకీయం దిశగా తీసుకెళ్ళగలిగే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి అని ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వర్గాల ఆకాంక్షకు అనుగుణంగానే భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దిశగా ఒక న్యూ జనరేషన్ పాలిటిక్స్ కోసము, యువత కోసము, రైతుల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము, మహిళా సాధికారిత కోసము భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారు, పార్టీ సిద్ధాంతాలను ఆదరిస్తున్నారు, పార్టీ మేనిఫెస్టోను ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీసీ యువజన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పులకు పులివెందుల నియోజకవర్గం నుండినే మొదలవ్వాలని, దానికి మీరందరూ సహకరించాలని పులివెందుల నియోజకవర్గంలో బీసీ యువజన పార్టీ తరఫున ఒక బలమైన అభ్యర్థి ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాల కాలము ఈ నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకొని
ఈ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న ఓట్లను అడ్డం పెట్టుకొని ఈ నియోజకవర్గానికి చెడ్డ పేరు తీసుకొని వస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులకు, యువతకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలంటే ఆ చారిత్రాత్మకమైన నిర్ణయము నియోజకవర్గ ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ యువజన పార్టీకి మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా మార్పులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలకు, ముఖ్యంగా మధుసూదన్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నకు పార్టీ తరఫున పూర్తి అండదండలుంటాయని, పార్టీ అన్ని రకాలుగా అన్న నాయకత్వాన్ని బలోపేతం చేసి మీ అందరికీ మధుసూదన్ అన్న అండగా ఉంటాడని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై బీసీవై పార్టీ, జై పులివెందుల. భారత చైతన్య యువజన పార్టీ ఓ ఫోను తమ్ముడు బ్రదరు కొంచెం అట్రా, నువ్వు మరీ లోపల పోతానవి. సైట్